గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఒక సైకో అని, ఒక పిచ్చోడని, ఒక బెగ్గర్ అని ఇలా కామెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ కావాలి. మీరు డైరెక్టర్ అయ్యింది పిచ్చోడుగా అయిపోయారు అని ఒకటి, సైకో అని ఒకటి, ఇట్లా చాలా రూమర్స్ ఉన్నాయి, చాలా కనిపిస్తున్నారు కూడా. మీరు కూడా అలానే కనిపిస్తున్నారు అంటే నాకు అర్థం కాలేదు. మొన్న రీసెంట్ గా మీది వీడియో అనేది ట్రోల్ అయింది. దాని ప్రకారంగా చూసుకుంటే మీకు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదని అనుకోవచ్చునా? ఇప్పుడు నేను సిగరెట్ తాగాలనుకుంటున్నాను, మీరు లేడీస్ ఉన్నారు, నేను పర్మిషన్ తీసుకొని తాగచ్చా అని అడుగుతున్నాను, మీకు ఓకేనా? మీరేమన్నా ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తారా? అది కూడా రెస్పెక్ట్ఫుల్ జాబే. మరి మీరేం చేసి బతుకుతున్నారు? బతకటానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. కుక్కలు, పిల్లులు, కోళ్ళు, పక్షులు, నెమళ్ళు, పాములు ఏమి చేయవు. అంటే మనం మనుషులం కదా. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే రీసెంట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నారు. ఒక కుమారి ఆంటీ ఫుడ్ దగ్గర నుంచి తను ఒక మేకప్ వేసుకున్న అమ్మాయి అనేసి కమెంట్ చేయడం గానీ ఇలా అయితే వైరల్ అయ్యారు. ఆ పర్సన్ ఎవరైనా రీసెర్చ్ చేస్తే ఆ పర్సన్ ఒక ఫిలిం మేకర్, ఇండిపెండెంట్ ఫిలిం మేకర్. తను ప్రేమ్ పి సతీష్ గారు. సో ఆయన ముద్దయితున్నాం. ఆయనకి ఇప్పటిదాకా అయితే ఒక సైకో అని, ఒక పిచ్చోడని, ఒక బెగ్గర్ అని ఇలా కామెంట్స్ ఉన్నాయి. థంబ్నెయిల్స్ కూడా అలా ఉన్నాయి. సో ఆయన ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా అలా ఉన్నారు. హ్యాండ్ కి ఏమైంది? రెండు సైడ్లు కట్లు కట్టుకొని ఉన్నాయి. గిఫ్ట్స్, ఫ్యాన్స్ గిఫ్ట్స్. అదేంటి అలా జరుగుతూ ఉంటాయి. బడే బడే షేరో మే చోటీ చోటీ బాతే హోతే రేతే. పెద్ద పెద్ద నగరాల్లో చిన్న చిన్న విషయాలు అవుతా ఉంటాయని. ఓకే, అంటే మీరు కొట్టారా లేదంటే ఇంకొకరు మిమ్మల్ని కొట్టారా? అంత అవసరం లేదండి, జరుగుతూ ఉంటాయి. అంత అవసరం లేదు, ఇంటర్వ్యూ చేసుకొని వెళ్ళిపోయినా అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక క్లారిటీ కావాలి. ఏంటంటే మీరు ఫిలిం మేకర్, ఇండిపెండెంట్ అని ఒకటి, మీరు డైరెక్టర్ అయ్యింది పిచ్చోడుగా అయిపోయారు అని ఒకటి, సైకో అని ఒకటి, ఇట్లా చాలా రూమర్స్ ఉన్నాయి, చాలా కనిపిస్తున్నారు కూడా. మీరు కూడా అలానే. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కనిపిస్తున్నారు అంటే నాకు అర్థం కాలేదు. లుక్స్ డిఫైన్ అ పర్సన్. ఐ డోంట్ నో. మనుషులు వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టల రూపంలో ధరిస్తారు అని చెప్పి నేను అనుకుంటాను. పీపుల్ వేర్ దే థాట్ ప్రాసెస్. క్లోత్స్ ఆర్ బై ప్రోడక్ట్స్. బట్టలు, జుట్టు, గడ్డం, కలర్, టెక్స్చర్ మనిషి క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తాయి. నాకు తెలిసినంత వరకు, నాకు ఇంకా చిప్పు దొబ్బలేదు, నాకు తెలిసినంత వరకు జనాలు నా క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి, జడ్జ్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు. నాకైతే వేరే వాళ్ళని జడ్జ్ చేయడానికి రైట్స్ లేవు. నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ మీ. ఓకే, మీకంటూ క్లారిటీ ఉందా మీరు ఏంటి అని? అదే చెప్పాను కదా ఇప్పుడు. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి, ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్. నేను ఎవరిని జడ్జ్ చేయను, నన్ను జడ్జ్ చేయడానికి నేను ఒప్పుకోను. అడుగుతున్న క్వశ్చన్, మీకంటే ఒక క్లారిటీ ఉందా మీరు ఏంటి అని? క్లారిటీ దేని గురించి అంటే మీరు ఫిలిం మేకరా లేదనంటే? ఫిల్మ్ మేకింగ్ చేసినప్పుడు నేను ఫిల్మ్ మేకర్ని. ఓకే, ఇంకా నాకు ఫిల్మ్ కాకుండా నా పర్సనల్ లైఫ్ కూడా ఉంది కదా. దట్స్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్, దట్ ఈస్ నాట్ మై ఎంటైర్ లైఫ్. సినిమాలు చేసేటప్పుడు నేను సినిమా మేకర్ని, నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ని. నాకు నచ్చినట్టు, నాకు తెలిసినట్టు నేను చేశాను. సో ప్రెసెంట్ ఏంటి మీరు? అంటే ప్రెసెంట్ ఏంటి అంటే ఫిలిం చేసినప్పుడు ఫిలిం మేకర్ని అన్నారు. ప్రెసెంట్ మీరేంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను కొన్ని విషయాల్ని తెలుసుకుందామని కొన్ని ప్రయోగాలు, కొన్ని రీసెర్చ్లు, కొన్ని ప్రాక్టీస్లు చేస్తున్నాను. అవన్నీ ఒక ఫుల్ఫిల్. అంటే మీకు మీరు తెలుసుకోవడానికి రీసెర్చ్లు చేస్తున్నారా? కొంచెం అలాంటిదే. అంటే మీకు మీది క్లారిటీ లేదైతే? ఎవరికి దేనిపైన ఎవరికి క్లారిటీ ఉంటుందని నాకు తెలియదు, కానీ అది తెలుసుకోవడానికి లైఫ్ అని నేను అనుకుంటున్నాను. క్లారిటీ ఉంది, క్లారిటీ వచ్చేస్తుంది, క్లారిటీ వస్తుంది అనే భ్రమలో బతికేస్తూ ఉంటారు. నాకు పిచ్చ క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ లేదని తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీ లైఫ్ లో అంటే మీ పాస్ట్ గురించి మాట్లాడొచ్చో మాట్లాడొద్దో నాకైతే తెలియదు, కానీ దానివల్ల ప్రపంచానికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. నా పాస్ట్ పైన నాకు కంట్రోల్ లేదు, దాన్ని వెళ్ళి మార్చలేను. ఇప్పుడు టైం మెషిన్ లో వెళ్ళిపోయి సో కాల్డ్ ఆ డైలాగ్ ని ఎడిట్ చేసి. నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ ఫిలిం మేకర్ ఇదంతా పక్కన పెట్టేసేయండి, మీరేమన్నా లవ్ ఫెయిల్యూరా? అదేం లేదు, ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఎవ్రీ టైం. సో మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఉన్నాయి. ప్రతిసారి
ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నాయి, బాగున్నాయి, అందంగా ఉన్నాయి, మెమరీస్గా మిగిలిపోయినాయి. అంతవరకు బాగుంది, అక్కడ ఆపారు. ఎందుకు ఆపాల్సి వచ్చింది? అది ఆగిపోయిన తర్వాత, ఆ స్టోరీస్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు సినిమా అయిపోయిన తర్వాత సినిమాని ఇంటికి తీసుకురాలేం కదా. ఆ సినిమా అయిపోయింది, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్ అంతవరకే, అది అయిపోయినాయి. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ అన్ని మోసి, ఆ మెమరీస్ అన్ని మోసి నాస్టాల్జియాలో నేను లైఫ్ అంతా బతకేయలేను కదా. ఆ టైంకి, ఆ టైం పీరియడ్కి, ఆ సిచ్యుయేషన్స్కి అలా జరిగింది. అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఓకే, మీరు మ్యారీడా అన్మ్యారీడా? ఒక్కసారి కూడా చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం కూడా లేదు. ఓకే, అంటే ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా జరిగినాయి మీ లైఫ్ లో? అంటే మీరు ప్రపోజ్ చేయడం కాకుండా 2 రకాలుగా జరిగినాయి. 2 రకాలు. నాకు ఏది వర్కౌట్ అవ్వలేదేమో మేబీ. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేనే. మీకు మీరే ఇన్స్పిరేషన్. Hmm. ఎందుకు, ఏమైనా రీజన్ ఏంటంటే, అంటే మీకు మీరు అని చెప్తున్నారు కదా, అంటే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వడానికి, మీకు మీరని చెప్పుకోవడానికి. అంటే ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ సెంట్రిక్, సెల్ఫ్ సస్టైనబుల్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అట్లాగే మన ఇన్స్పిరేషన్ కూడా సెల్ఫ్ ఇన్స్పైర్డ్ కూడా ఉంటారు కొంతమంది. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నికోలస్ టెస్లా సెల్ఫ్ ఇన్స్పైర్డ్. అలా చాలా మంది ఉంటారు. నేను ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు, చాలా మంది వస్తారు, వెళ్తూ ఉంటారు. కొంతమంది పుస్తకాల నుంచి చూసుకుంటారు, కొంతమంది సినిమాల్లో నుంచి చూసుకుంటారు. అట్లాగా నా లైఫ్లో, నా ఎక్స్పీరియన్స్లో, నా కళ్ళతో నేను చూసిన ఎక్స్పీరియన్స్లో నుంచి నేను నా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. ఓకే, మొన్న రీసెంట్ గా మీది వీడియో అనేది ట్రోల్ అయింది. దాని ప్రకారంగా చూసుకుంటే మీకు లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదని అనుకోవచ్చునా? ఇప్పుడు నేను సిగరెట్ తాగాలనుకుంటున్నాను, మీరు లేడీస్ ఉన్నారు, నేను పర్మిషన్ తీసుకొని తాగచ్చా అని అడుగుతున్నాను. మీకు ఓకేనా? నాకు పర్వాలేదు, పర్వాలేదు, మీకు పర్వాలేదు? తాగండి. థ్యాంక్ యూ. సో లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ డెఫినెట్గా ఇస్తాను. నేను ఇవ్వడానికి, నేను ఎవరిని తీసుకోవడానికి వాళ్ళు ఎవరు? అక్కడ పరిస్థితులని మీరు కరెక్ట్గా బిహేవ్ చేస్తే అవతల నుంచి యాక్షన్ టు రియాక్షన్. ఎవరో చెప్పాడు కదా సైంటిస్ట్, ఈక్వల్ యాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. చిన్నప్పుడు చదువుకున్నా, సరే గుర్తులేవు. నాకు ఎవరిపైన పర్సనల్గా కమెంట్ చేయడానికి రైట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అండ్ నెంబర్ 2, అక్కడ నేను మాట్లాడిన కాంటెక్స్ట్ ముందేంటి, తర్వాత ఏంటి, ప్రిఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి తెలియకుండా ఆ డైలాగ్ ఒక్కటే ఏదో పాపులర్ అయింది, వైరల్ అయింది అనుకుంటే అది జనాల విచక్షణ. నాకు అంత జ్ఞానం, అంత విచక్షణ నాకు లేదు. ఎందుకంటే అజ్ఞానం జ్ఞానం కంటే గొప్పది. మీ ఇంటర్వ్యూస్లలో తమ్నెల్స్ మొత్తము ఒక డైరెక్టర్ కాస్త బిచ్చగాడు అయినాడు అని ఉన్నాయి. మరి అది నిజంగానే అయినారా మీరు? నేను సినిమా డైరెక్షన్ చేయలేదు, నేను డైరెక్టర్ కాదు. ఇంతవరకు నేను సినిమాకి డైరెక్షన్ చేయలేదు, సో సినిమా డైరెక్టర్ కాదు. నేను ఇంతవరకు ఎవరిని అడుక్కోలేదు, నేను బిచ్చగాడిని కూడా కాదు. ఆ తమ్నైల్ పెట్టిన వాళ్ళని అడగాలి. తమ్నైల్ ని పెట్టిన వాళ్ళని అడగాలి. ఓకే, అంటే ఇంటర్వ్యూ మీరు ఇచ్చారు కదా, మీకు తెలిసి ఉంటది కదా. నాకు తెలియదు వాళ్ళు ఏంటి తమ్నైల్స్ పెట్టుకుంటున్నారు, వాళ్ళు ఏం రాసుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. నేను ఐ కాంట్ గెట్ ఇన్ టు సంబడి ఎల్సెస్ సైడ్ కదా. ఐ కెన్ ఓన్లీ రిప్రజెంట్ మై సెల్ఫ్. నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం అనుకుంటున్నాను అడిగితే నేను చెప్పగలుగుతాను. వాళ్ళు ఏమనుకుని ఏం పెట్టారు, వాళ్ళు ఇలా పెట్టారు, మీరేమనుకుంటున్నారు, నేనేం చెప్పగలుగుతాను? వాళ్ళని అడగాలి. ఓకే, సింగిల్ లైఫ్ బెస్టా లేదంటే ఫ్యామిలీ లైఫ్ బెస్టా? నేను 2 ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు సింగిల్ లైఫ్ చాలా బాగా సుఖంగా కంఫర్టబుల్గా నాకు వర్కౌట్ అవుతుంది. అందరికి ఇలాగే వర్కౌట్ అవ్వాలని లేదు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిసెస్, ప్రయారిటీస్. ఓకే, మీరు సింగిల్ గా ఉండడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అంటే మీ పాస్ట్ ఇంటర్వ్యూలో చూసినా గానీ సింగిల్ గానే ఉన్నారు. అప్పుడు హెయిర్ లేదు, ఏం లేదు. అంటే హెయిర్ ఉంది కానీ ఇంత పొడుగు లేదు. హెయిర్ ఉంది అప్పుడు కూడా. అదే హెయిర్, లాంగ్ హెయిర్ లేదు. ఓకేనా? అప్పటి నుంచి సింగిల్ అయినా అంతకు ముందు నుంచి? నాకు గుర్తున్నంత వరకు నాకు 17 years ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను సింగిల్ గా బతకడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. 17 years? Yeah. ఎందుకు, ఏం పని చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు? ఇంట్లో ఏం పని చేయకుండా బయటకు వచ్చి పని చేయాలని వచ్చా. అంటే స్టడీ ఆపేసుకొని? స్టడీ ఎంత వరకు చేసి ఉంటారు? స్కూల్, కాలేజ్, ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ ఒక వారం రోజులు వెళ్ళా కాలేజ్కి. నాకు వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదా, వాళ్ళు చెప్పేది నేను అక్కడ సెట్ అవ్వట్లేదా, అసలు మనకి ఇది చదువుకొని నేను బయటకు వెళ్ళి ఏం చేస్తాను, ఇది నాకు లైఫ్లో ఏం ఉపయోగపడుతుంది, ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్లో మనం చేయాల్సింది సినిమా కదా, సినిమాకి మనం చదువుకునే దానికి సంబంధం ఏముందని చెప్పి బయటకు వచ్చాం. అంతకుముందు ఏదో మెడిసిన్ వగేరా వగేరా, ఎంసెట్ వగేరా అని ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి గ్రాడ్యుయేషన్లోకి దూరిన తర్వాత వారం రోజుల్లో నాకు వర్కౌట్ కాలేదు. ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ బై చాయిస్ అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. స్కూల్లో చదువుకుంది, కాలేజీలో చదువుకుంది, ఎవరో సర్టిఫికేట్ ఇస్తే అటెస్ట్ చేసే చదువు నాకు అవసరం లేదు. ఎందుకంటే స్కూల్లో, కాలేజీలో హిస్టరీ చూస్తే మహా అయితే 100-150 సంవత్సరాలు ఉంటాయి, యూనివర్సిటీస్ కూడా కలిపి.
ఆ సిలబస్ 100-150 సంవత్సరాల సిలబస్లో ఏదో చదువుకొని చేసే పనికి చదువుకి సంబంధం లేని చదువు నాకు వద్దు, నాకు వర్కౌట్ అవ్వదు, నాకు అవసరం లేదు. ఆ లెర్నింగ్ మొత్తాన్ని అన్లెర్న్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. మళ్ళీ ట్రావెలింగ్ రీలెర్నింగ్ చేయడానికి ఇంకొంచెం టైం పట్టింది. తర్వాత ఏ పని చేయడానికి ఏది నేర్చుకోవాలో తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ టైం పట్టింది. కానీ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే. రీసెంట్ గా ఇంకొక డైలాగ్ చూసుకుంటే కూడా మీరేమన్నా ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేస్తారా? నేనా? నాకు బిజినెస్ లేదు, నేను ఖాళీగా ప్రాస్టిట్యూట్ బిజినెస్ దానికి కూడా ఒక అంటే మీరు చెప్పారు కదా. లేదు, అదే చెప్తున్నా. దాని ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అసలు ఏం కాంటెక్స్ట్ లో వచ్చింది, సందర్భం ఏంటి తెలియకుండా అదొకటే పట్టుకుంటే అంటే మళ్ళీ ఒకసారి అక్కడ క్వశ్చన్ సెంటెన్స్ చెప్పారా? అక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు ఎట్లా బతకాలి, మరి వీళ్ళు ఎట్లా బతకాలి అంటే బతకడానికి బోల్డెన్ మార్గాలు ఉంటాయి. ప్రాస్టిట్యూషన్ బిజినెస్ పెట్టుకుంటే కూడా డబ్బులు వస్తాయి, దానికి కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, అది కూడా రెస్పెక్టబుల్ జాబే. మీకు ముంబై వెళ్తే, ఇప్పుడు బాంబే, ముంబైలో కామాటిపురా అని ఒక ఏరియా ఉంటుంది, రెడ్ లైట్ ఏరియా అంటారు. అది కూడా ఒక ప్రొఫెషన్. వచ్చిన సో కాల్డ్ క్లయింట్ విటుడిని సాటిస్ఫై చేసి బయటికి పంపిస్తారు కదా, దానికి డబ్బులు తీసుకుంటే ఛార్జ్ చేస్తారు, సర్వీస్ ఛార్జెస్. అది కూడా ప్రొఫెషనే. ఏదో ఒకటి చేసి బతికేయాలి, ఎట్లాగో అట్లా బతికేయాలి అంటే అట్లా చేసుకుంటే అది హీట్ ఆఫ్ ద థాట్లో వచ్చిందేమో కానీ, బట్ ఐ డెంట్ మీన్ ఇట్ లిటరల్లీ. అక్కడ జరిగిన పరిస్థితి అంటే వాళ్ళు క్వశ్చన్ వేసారా ఎలా బతకాలి, ఏం చేసి బతకాలి? ఏదో అలాంటిది ఏదో జరిగింది. ఇరిటేటింగ్ క్వశ్చన్ అడిగితే ఇరిటేటింగ్ ఆన్సర్ చెప్తుంటాను. అలా జరిగింది తప్పితే ఐ డెంట్ మీన్ ఇట్. ఓకే. మరి మీరేం చేసి బతుకుతున్నారు? బతకడానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా. బతకటానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. కుక్కలు, పిల్లులు, కోళ్ళు, పక్షులు, నెమళ్ళు, పాములు ఏమి చేయవు. అంటే మనం మనుషులం కదా. మనుషులు కూడా ఇదే పని చేయాలి, ఇదే జాబ్ చేయాలి అని చెప్పి బై డిఫాల్ట్ నీడ్స్ కదా అవి, ఫుడ్, షెల్టర్. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. నీడ్స్ వరకు ఫుల్ఫిల్ అయితే ఎవరు ఏం పని చేయక్కర్లా. అగ్రికల్చర్ చేసేవాడు అగ్రికల్చర్ చేస్తే, తినేవాడు తింటే సరిపోద్ది. కానీ వాంట్స్ ఎక్కువ కదా, డబ్బులు ఎక్కువ కావాలి. పెద్ద కారు, ఒక కారు సరిపోదు, 2 కార్లు కావాలి. ఒక ఇల్లు సరిపోదు, 2 ఇల్లు కావాలి. ఇలా వాంట్స్ పెంచుకొని వెళ్ళి నీడ్స్, నెసెసిటీస్, ఫండమెంటల్స్ పక్కకు దోస్తారు. అప్పుడు నేను అవన్నిటిని వదిలేసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. బేసిక్ కంఫర్ట్ జోను, బేసిక్ నెసెసిటీస్, నీడ్స్. ఐ థింక్ నేను సర్వైవ్ అవుతున్నాను కదా. నేను ఏం చేసినా చేయకపోయినా నాకు వర్కౌట్ అవుతుంది కదా. నేను ఇప్పుడు చేసి ఏం చేయాలి బేసికలీ, ఎందుకు చేయాలి అంటే సంపాదించి ఏం చేయాలని అని అనుకుంటున్నారు. నేను సంపాదించా నా అర్హతకు మించి. నా అంటారు, హిందీలో అంటారు, మీరు ఔకాత్ సే బడికే మే దేకా. నా అర్హతను మించి నేను చూసా, నాకు చాలు అనిపించింది. ఇదే నా జీవితం, ఇది కాదేమో, ఇంకేమైనా ఉంటుందేమో, ఆ అన్వేషణలో క్వెస్ట్ ఆఫ్ లైఫ్లో మేబీ కొంచెం ట్రావెల్ చేశానేమో. నాకు డబ్బులకి పెద్ద అనుబంధం లేదు. ఓకే. మనిషి బతకాలంటే మనీ అవసరం లేదైతే. మనిషి బతకటానికి డబ్బులతోటి ఏంటి పని? ఇప్పుడు 100 కోట్లు తీసుకొని ఒక అడవిలో తీసుకెళ్ళి మనిషిని పడేస్తే ఎట్లా బతుకుతాడు? డబ్బులకి మనిషికి సంబంధం ఏంటి? డబ్బులు అవసరాలకి వరకు వాడితే బాగానే ఉంటుంది. నా అవసరాలు తీరిపోతున్నప్పుడు నేను డబ్బులు సంపాదించి మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ సైకిల్లో నేను పడదలుచుకోవాలి. మేబీ ఐఎమ్ అవుట్ ఆఫ్ దిస్ కంఫర్ట్ జోన్. ఇక్కడ మీరు ఒక టెంట్ వేసుకున్నారు కదా, మరి స్థలం మీదేనా? వెరీ వెరీ వేగ్ క్వశ్చన్. స్థలం నాది నీది అని చెప్పడానికి మీరెవరు, నేనెవరు? ఆహా, అడుగుతారు కదా గవర్నమెంట్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ వస్తూ ఉంటారు కదా. అవన్నీ జరిగినాయి. వాళ్ళ ఎవరికి లేని ఇబ్బంది మీకు, నాకు లేదు ఇబ్బంది. నాకు వర్కౌట్ అవుతుంది. మీకు వర్కౌట్ అయితే మీరు కూడా టెంట్ వేసుకొని ఉండండి, నాకేం ఇబ్బంది లేదు. మీకంటాలేని జాగా మనది కానప్పుడు క్వశ్చన్ వేసేటోళ్ళు 100 మంది ఉంటారు. మనది అని ఎవరు డిసైడ్ చేస్తారు? మీరు పుట్టినంత వరకు మీరు సంపాదించి మీ ఇంటి పైన మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ పైన మీ పేరు ఉంటుంది. మీరు చచ్చిపోయిన తర్వాత ల్యాండ్ అక్కడే ఉంటుంది, మీరు ఉండరు. డబ్బులు ఉండవు, ల్యాండ్ అక్కడే ఉంటుంది. మీరు వస్తారు పోతారు, టెంపరీ. సినిమా లైఫ్ రెండింటిని క్లబ్ చేసి సింపుల్గా చెప్పాలి అంటే, సినిమాలో మీ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు, సినిమా అక్కడే ఉంటుంది, ల్యాండ్ అక్కడే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అమ్ముకుంటారా, ఏం చేసుకుంటారా, ల్యాండ్ అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. నాకు ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్కి ఈ సంబంధం లేదు, డిస్కనెక్ట్ అయింది అక్కడ. ఓకే. ఈ జనరేషన్ లో లవ్ ఎలా ఉంది? లవ్ అంటే మళ్ళీ చాలా చాలా వేగ్ క్వశ్చన్. లవ్ అంటే దేనికి సంబంధించిన లవ్? మామ్ డాడ్ లవ్, ఒక రిలేషన్షిప్
రిలేషన్షిప్, గర్ల్ అండ్ బాయ్. గర్ల్ అండ్ బాయ్, లవ్. బాగుంది మాట్లాడుకోవడానికి. లవ్ అనే పేరు సుఖంగా వాడుకోవటానికి కామం అనే పేరు పెడితే ఏదో లాగుందని చెప్పి లవ్ అని వాడేస్తారు. వాళ్ళకి కావాల్సిన పని జరిగేంత వరకు లవ్ 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 బ్యూటిఫుల్ గా ఉంటుంది. పని జరిగిపోయిన తర్వాత అదే లవ్ కాస్త ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఏయో ఫ్యాక్టర్స్ వస్తాయి. అప్పుడు ఎందుకు రాదు లవ్? అంత జెన్యున్ లవ్ ఉన్నప్పుడు తర్వాత కూడా అలాగే ఉండాలి కదా. లవ్ ఈజ్ అ టెంపరరీ ఎమోషన్ విచ్ బిల్డ్స్ ఓవర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, గాడ్ ఉన్నారా? యా, డెఫినెట్లీ ఉండే ఉంటాడు. ఉండే ఉంటారు అంటే మీరు బిలీవ్ చేస్తున్నారా? యా, వై నాట్. ఏ గాడ్ ని నమ్ముతారు? పేరు అంత ఇంపార్టెంట్. వాట్స్ దేర్ ఇన్ ద నేమ్? ఇప్పుడు మీకు ఒక పేరు పెట్టుంటారు తల్లిదండ్రులు, ప్రపంచం మొత్తం అదే పేరుతో పిలవరు కదా, రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు కదా, ఎవరి కంఫర్ట్కి, ఎవరి అవసరానికి. అలాగే ఎవరికి తోచింది, ఏ పుస్తకాల్లో ఏ పేరు రాస్తుందో, ఎవరి బిలీఫ్ సిస్టంలో ఏ పేరు రాస్తుందో ఆ పేరు పెట్టి పిలుస్తారు. నాకు ఏ పేరుతోటి ప్రాబ్లం లేదు, ఏ రిలీజియన్ తోటి ప్రాబ్లం లేదు. గట్టిగా మాట్లాడితే ఆల్ రిలీజియన్స్ ఆర్ హ్యూమన్ మేడ్ అంట. వాట్ కైండ్ ఆఫ్ ఎ గాడ్ విల్ మేక్ రిలీజియన్? ఏ దేవుడు రిలీజియన్ తయారు చేస్తాడు? నేను లిటిల్ అవే ఫ్రమ్ మెటీరియలిస్టిక్ థింగ్స్. మూవీస్ చూస్తుంటారా? ఇదివరకు బాగా చూసేవాడిని. ప్రస్తుతానికి లాక్డౌన్ నుంచి కొంచెం అవుట్డేటెడ్. నేను చూసిన లాస్ట్ సినిమా కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. మీకు ఎలాంటి సినిమాలు నచ్చుతుంటాయి? ఏదైనా సెన్సిబుల్ కంటెంట్ బేస్డ్ ఏదైనా అట్లాంటిది ఏం లేదు. నేను అన్ని రకాల సినిమాలు ఎంజాయ్ చేస్తాను. యాక్షన్ సినిమాలు ఎంజాయ్ చేస్తా, డ్రామా సినిమాలని కొంచెం దూరంగా ఉంచుతా, అవి కూడా ఎంజాయ్ చేస్తా. కొన్ని ఉంటాయి. ఇది నేను డిఫరెన్షియేట్ చేయను. సినిమా బాగుంది, కంటెంట్ ఉంది, కొంచెం ఎంటర్టైనింగ్ ఉంది అంటే చూస్తాను. లైక్ ఎలాంటి కంటెంట్ ఉంటే బాగుంటది? జాన్రా వైజ్ మాట్లాడితే నాకు యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, నాయర్, కొంచెం నిషే జానర్స్ అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే రెగ్యులర్గా మోస సినిమాలు కాకుండా కొంచెం అవేగా ఉంటాయి కదా, సినిమా భాషలో చెప్పాలంటే అవేగా ఉంటాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు కదా. దాన్ని కరెక్ట్గా కాయిన్ చేయాలి అంటే కొంచెం కంటెంట్ ఉండి సెన్సిబుల్ సినిమాలు ఏదైనా సరే లైక్. ఓకే, మీకంటే ఎమోషన్ ఉందా మీ లైఫ్ లో? ప్రస్తుతానికి ఐఎమ్ ట్రైంగ్ టు రీగెయిన్ మై ఎమోషన్స్. మధ్యలో కొన్ని కోల్పోయాను. ఆకలి, బాధ, నిద్ర, కోపం, ఆవేశం, ఇలాంటివన్నీ కొంచెం దూరంగా, మేబీ నేను దూరంగా వచ్చానేమో. ఇప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. ఇప్పుడు కొంచెం ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టర్మ్స్. ఓకే, లైఫ్ లో ఏమైనా గోల్ ఉందా మీకు? గోల్ ఈజ్ అగైన్ టెంపరరీ, గోల్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వాలి అనేది గోల్ అంటే 10th క్లాస్ పాస్ అయినా అవ్వకపోయినా జీవితం ముందుకు వెళ్తుంది. అది అప్పటి వరకు పెట్టుకున్న గోలే. అలాగే రకరకాల టైంలో, రకరకాల ఫేజ్ ఆఫ్ లైఫ్లో రకరకాల గోల్స్ ఉంటాయి. అంబిషన్ వేరు, గోల్ వేరు, డ్రీమ్ వేరు. అలాగా గోల్ ఈజ్ అ వెరీ టెంపరరీ థింగ్. ఉన్నాయి, చాలా చాలా గోల్స్ ఉంటాయి, డెఫినెట్లీ ఉండాలి. ప్రతి జీవికి కూడా ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనేది ఒక గోల్ పెట్టుకుంటారు కదా. అదే డెస్టినేషన్, అదే జర్నీ కాదు, ఇట్స్ అ ప్రాసెస్. ఉంటాయి గోల్స్, ఉంటాయి, టెంపరరీ ఉంటాయి, పర్మనెంట్ ఉంటాయి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మాట్లాడడానికి? మాట్లాడటానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఇంకా కొంచెం బ్రోకెన్ అంటే కొన్ని. ఇంతవరకు అయితే కొంచెం కంఫర్టబుల్గా రీడ్, రైట్, స్పీక్ అయితే తమిళ్ నేను రాయలేను, చదవలేను, కానీ మాట్లాడగలుగుతాను. ఇట్లాగా చూసుకుంటే ఒక 6-7 భాషలు. ఇంకా బ్రోకెన్ కొంచెం అట్లా మేనేజ్ చేయడం అంటే ఇంకొన్ని భాషలు మేనేజ్ చేస్తాం. ఓకే, ఇప్పటిదాకా అదర్ స్టేట్స్ ఎక్కడెక్కడ ట్రావెల్ చేసి వచ్చారు? ఇండియాలో ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక మేజర్ ప్లేసెస్ ఒక 4-5 పక్కన పెడితే ఆల్మోస్ట్ మిగతా పార్ట్స్లో, అన్ని స్టేట్స్లో కొంత టైం స్పెండ్ చేశాను, ట్రావెల్ చేశాను. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, మీరు ఏం చదివారు అని అంటే నేను లైఫ్ ని చదివాను అని అన్నారు. అంటే ఏం చదివారు లైఫ్ లో? ఒక చైనీస్ సేయింగ్ ఉంది, ట్రావెలింగ్ 100,000 మైల్స్ గివ్స్ యూ మోర్ నాలెడ్జ్ దాన్ రీడింగ్ 100,000 స్క్రోల్స్ అని. దాని ట్రాన్స్లేషన్ ఏంటి అంటే 100 మైళ్ళు ట్రావెల్ చేస్తే వచ్చే నాలెడ్జ్ 100 పుస్తకాలు చదివితే రాదు అన్నది దాని ట్రాన్స్లేషన్. నేను పుస్తకాలు చదివా, దాంట్లో చెత్త పుస్తకాలు చదివా. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ జస్ట్ ఇన్ఫర్మేషన్, అది కరెక్టా రాంగా తెలియదు కదా. నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ చదివా, దాన్ని వెరిఫై చేయడానికి రైట్ ఇన్ఫర్మేషన్ కదా, సోర్స్ కోడ్ దాకా వెళ్తే అర్థమైంది. ట్రావెల్ చేస్తే కొన్ని కాదు చాలా విషయాలు తెలుస్తాయి. ట్రావెలింగ్లో ఎక్కువ నేర్చుకున్నాను అని చెప్పి నా ఒపీనియన్.
ఓకే. ఇప్పుడు మీరు ప్రెజెంట్ టీనేజ్ వాళ్ళని బాగా చూస్తున్నారు కదా! వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎలాంటివి? వాళ్ళని చూస్తే మీకేమనిపిస్తుంటది? ఒకప్పుడు ఇరిటేషన్ వచ్చేది. ఇంకో ఫేజ్ ఆఫ్ టైం లైఫ్‌లో ఫ్రస్ట్రేషన్ వచ్చేది. తర్వాత జుగుప్స కలుగుతది. తర్వాత ఇట్ డజంట్ ఈవెన్ ఎఫెక్ట్ మీ. ఓకే. కలియుగంలో కలియుగంలో అంతే. కలియుగంలో అంతే. ఇట్ డజంట్ ఈవెన్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. అంటే ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉంది? అదే డిగ్రేడెడ్ జనరేషన్. క్వాలిటీ స్టాండర్డ్స్, ఎథిక్స్, వాల్యూస్ ఇవేం సంబంధం లేకుండా ఎవరికి తోచిందే లైఫ్, ఎవరికి తోచిందే ప్రపంచం అని బతికేసే జనరేషన్ పైన నేను ఎక్కువ కమెంట్ చేయలేను. మీ ఫేవరెట్ హీరో? సడన్ గా అడిగితే చాలా మంది ఉన్నారు. ఒకళ్ళ పేర్లు చెప్తే మిగతా వాళ్ళకి జస్టిఫికేషన్ చేసినట్టు ఉంటుంది కదా. లాట్ ఆఫ్ హీరోస్. అంటే సినిమా హీరోస్ గురించి మాట్లాడుతున్నారా? యా, కమల్ సార్, చిరంజీవి సార్, అమితాబ్ సార్, రజనీ సార్, ధనుష్ సార్, విక్రమ్ సార్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇండియాలోనే చాలా మంది ఉన్నారు. ఇంకా హాలీవుడ్ లో, వరల్డ్ సినిమాలో వందల మంది, వేల మంది ఉన్నారు. ఓకే. మీరు మొబైల్ యూజ్ చేస్తారా? అదేం క్వశ్చన్ ఈ జనరేషన్. అంటే నాకు చూస్తుంటే ఇక్కడ మేము ప్రెసెంట్ ఉన్నాం, కెమెరాలో మేమిద్దరం కనిపిస్తున్నాం, కానీ ఈ చుట్టుపక్కల ఎలా ఉంది వెదర్, ఇదంతా ఎలా ఉందో నాకు తెలుసు. సో అందుకే క్వశ్చన్ వేస్తున్నా, మీరు మొబైల్ యూజ్ చేస్తారా? ప్రస్తుతానికి కాదు, మొన్నటి దాకా వాడేవాడిని, అవి పోయినాయి. ప్రస్తుతానికి లేదు. ఐఎమ్ ఫ్రీ, మొబైల్ ఫ్రీ నా. మొబైల్ ఉన్నప్పుడు అంటే ఒక 5 days బ్యాక్ లేదనుకుంటా మొబైల్ ఉన్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతుండే, ఎలా ఉంటుండే? నాకు అవసరం ఉంటే ఎవరికైనా ఫోన్ చేస్తాను. జనరల్ గా చాలా తక్కువ జరుగుతుంది. మీకు ఏమైనా నెంబర్స్ ఫీడ్ ఉన్నాయా? నా మైండ్ లో పెద్ద నెంబర్స్ ఒక 10-15 కంటే గుర్తుండవు. మొబైల్ 10 నెంబర్లు ఉంటే నా బ్రెయిన్ లో ఒక 10 నెంబర్ల కంటే ఎక్కువ నేను స్టోర్ చేసుకోలేదు. నాకు అసలే ర్యామ్ స్పేస్ చాలా తక్కువ, అనవసరంగా వాడను. 10 నెంబర్లు ఉన్నాయా అప్రాక్సిమేట్లీ. ఎవరివై ఉంటాయి అవి? ఎవరో ఉంటారు, ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు దేనికి యూజ్ అవుతారు? అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేసిన నంబర్స్ ని, మేబీ ఫ్యాన్సీ నంబర్స్ ని, లేదంటే అట్లాంటి నంబర్స్ గుర్తుంచుకుంటాం కదా. నిజం చెప్పాలి అంటే యాక్చువల్ గా సో కాల్ నా ఫ్యామిలీ నంబర్స్, వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా నాకు గుర్తుండవు. నేను గుర్తుంచుకోను. ఫ్రెండ్స్ అయి ఉంటారా వీళ్ళంతా? ఫ్రెండ్స్ అనే టర్మ్ నా లైఫ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అక్వైంటెన్స్ అని చెప్తాను, ఫ్రెండ్స్ నాకు ఉంటారు. అసలు ఉండరు ఫ్రెండ్స్? నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయలేరు అనుకుంటా. ఎక్కువ టైం సస్టైన్ కూడా కాలేదు అనుకుంటా. ఎందుకు? మీరే చెప్తున్నారు కదా, సైకో ఎలా ఉన్నాడు, చూడటానికి ఎలా ఉన్నారు, అలా ఉన్నారు. అంటే అందరికి అలానే ఉంది అయితే. నేను కెమెరా ఉంటే ఒకలాగా, కెమెరా లేకపోతే ఒకలాగా, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. నేను అలాగే ఉంటా. వీళ్ళతోటి ఇలా ఉండాలి, వాళ్ళతోటి అలా ఉండాలి, వీళ్ళతోటి ఇట్లా బిహేవ్ చేయాలి. లైఫ్ లో యాక్టింగ్ చేయడం నాకు రాదు. ఇప్పుడు నేర్చుకొని సినిమాలో ఏమైనా యాక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా. లైఫ్ లో యాక్ట్ చేయడం నాకు రాదు. ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్ ఇన్ లైఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్ ఇన్ రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో ఇది వర్కౌట్ కాలేదు, రియల్ లైఫ్ లో ట్రై చేస్తాను. ఓకే. మరి ఇక్కడ ఉన్న షెల్టర్ లో వర్షం పడుతుంటది, ఎండ పడుతుంటది. ఇది వర్షాకాలం కాదు, ఇప్పుడు వర్షాలు రావు. వర్షాలు వచ్చినా గానీ ఇగో టార్పోల్ విల్ టేక్ కేర్. ఎండ అంటే ఆల్రెడీ నీడగానే ఉంది. ఎక్కడెక్కడ ఎండ వస్తుందో అక్కడక్కడ వరకు టార్పోల్. మీ 24 hours ఏం చేస్తుంటారు? నేను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోను, కానీ ఒక 10-15 గంటలు నడవటంలో, ఆలోచించడంలో, అబ్జర్వ్ చేయడంలో, మెడిటేషన్, యోగాలో నడిచిపోతుంది. నడవడం ఎందుకు ఇది? నాకు బాగా ఇష్టం నడవటం అంటే. ఇట్ కీప్స్ మీ గ్రౌండెడ్ అండ్ ఇట్ కీప్స్ మీ సేన్ అండ్ నా కోర్ స్ట్రెంగ్త్ కరెక్ట్ గా ఉంటుంది. ఓకే. ఒక 30-35 కిలోమీటర్లు అలా నడుస్తూ ఉంటా. ఇక్కడ అక్కడ ఇటు బాగుంటాడు. బుక్స్ చదువుతూ ఉంటారా? అంటే లైక్ ఎలాంటి బుక్స్, ఎలాంటి స్టోరీస్? నావెల్స్ అవన్నీ చదవటం చాలా టైం మధ్యలో బ్రేక్ వచ్చింది. ఐ గాట్ బోర్డ్ రీడింగ్ నావెల్స్, ఐ గెస్. ఇప్పుడు కొంచెం దిస్ ఇస్ రీసెంట్ బుక్ ఐఎమ్ రీడింగ్, ద పర్ఫెక్షన్ ఆఫ్ యోగా అని. ఇది ఒక 4-5 సార్లు చదివాను, బాగుంది, మళ్ళీ చదువుతున్నాను. ఇంకా వేరే వేరే పుస్తకాలు ఉంటాయి ఇక్కడ అక్కడ, చదువుతూ ఉంటాను. భగవద్గీత అక్కడ ఉంది. మరి ఫుడ్ ఎలా? ఇది కూడా ఫుడ్డే. తినడానికి ఫుడ్ ఎలా? బాడీలో ఆల్రెడీ చాలా కొలెస్ట్రాల్ ఉంది, దాన్ని చూసుకుంటుంది. తినకపోయినా కొంచెం నీళ్ళు పోస్తే నడుస్తుంది. నీళ్ళు పోస్తే నడవడానికి అదే మిషన్ ఆ బాడీ? అవసరం లేదు. మీకు చాలా మంది తెలియదేమో. మీరు అనుకున్నట్టు 3 పూట్ల తిని, మీరు అనుకున్నట్టు అలాగే అదే మోసలో ఎవరు బతకరు. చాలా మంది తినకుండా బతుకుతూ ఉంటారు. కొంతమంది మెడిటేషన్ లో ఉంటారు, కొంతమంది యోగాలో ఉంటారు, కొంతమంది ఏమి చేయకుండా అలాగే ఉంటారు. తిండి అనేది
ఎంతవరకు అవసరం అంతవరకు ఎసెన్షియల్ వరకు ఓకే. దాని తర్వాత ఇంకా వేరే వేరే తిండిలు కూడా ఉంటాయి. ఫుడ్ ఫర్ థాట్. లోపల బ్రెయిన్లో ఏం పెడుతున్నాం అది కూడా డైటే, అది కూడా ఫుడ్డే. నేను మంచి కంటెంట్ని మంచి మంచి డైట్ని తీసుకుంటానని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఆల్కహాలిక్ అండ్ స్మోకర్ అంతేనా ఇంకేమన్నా? ఆల్కహాలిక్ అంటే మందు తాగేవాడిని ఆల్కహాలిక్ అంటారు. ఒక ఆల్కహాలిక్ అంటే అది తాగుబోతు. నేను తాగుబోతుని కాదు. కిందనే ఉంది, తాగుతున్నారు ఆల్రెడీ. నేను అప్పుడప్పుడు తాగడంలో ఇప్పుడు ఇప్పుడు మందు తాగేసి నేను అలా అని మాట్లాడలేదు. మీరు మందుతో ఫుడ్ లాగా, మాకు ఫుడ్ ఎలా అయిందో మందు మీకు దాంట్లో కూడా క్యాలరీస్ ఉంటాయి, మందులో కూడా క్యాలరీస్ ఉంటాయి. అది కూడా రిఫైన్డ్ గ్రేప్ జ్యూస్. ఓకే. నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా మీ మూవీస్? డెఫినెట్లీ 2-3 ప్రాజెక్ట్స్ పైప్లైన్లో ఉన్నాయి. ఒకటి ఆల్మోస్ట్ సైనింగ్ ఫేజ్లో ఉంది, కొంచెం రికవరీ మోడ్లో ఉన్నా. రికవర్ అయిన తర్వాత ఎస్ దేర్ విల్ బి కపుల్ ఆఫ్ మూవీస్ స్టార్టింగ్. తెలుగు, హిందీ, తమిళ్, మేబీ ఇంగ్లీష్లో కూడా చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు మేకర్స్. నేను ఇంతకాలం చేసిన క్రాఫ్ట్ని పక్కన పెట్టి కొత్త క్రాఫ్ట్ యాక్టింగ్లోకి వస్తున్నా. ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ పైన కోర్ ఫోకస్ చేస్తున్నా. డెఫినెట్లీ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి.